రాఘవ, నువ్వు కవితలు రాస్తావు, బొమ్మలు వేస్తావు, భవిష్యత్తులు చెప్తావు. యు ఆర్ సో టాలెంటెడ్. ఇప్పుడు నువ్వు రవి గురించి చెప్పాలి. ఏం చెప్పాలి సార్? రవి అంటే నీకు ఎంత ఇష్టమో నువ్వు చెప్పాలి. వంద జన్మలెత్తినా, 1000 జన్మలెత్తినా, 1,00,000 జన్మలెత్తినా అన్ని జన్మలు ఉంటాయండి. ఏయ్, ఆ, నిజమైన ప్రేమకి, కల్మషం లేని ప్రేమకి, స్వచ్ఛమైన ప్రేమకి 1,000,000 జన్మలైనా ఉంటాయి. కోటి జన్మలకు కూడా నా బంగారమే నా అర్ధాంగి. నా రవే నా జీవితం. నా రవే నా ప్రాణం. నా రవే నా ఊపిరి. సూపర్ రాఘవ, సూపర్. రవి, నేనంటే నీకెంత ప్రేమో చెప్పు. చెప్పవా? అయితే నేను వెళ్ళిపోతా. ఏ రాఘవ, ఆగు. చూడండి సార్, నేను ఎంత గొప్పగా చెప్తే కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు. నువ్వు అలకరా బాబు, చెప్తుంది. రవి, నువ్వు కూడా చెప్పు రాఘవన్ గురించి. రవి, రాఘవన్ అలిగాడంటే చాలా కష్టం. చెప్పు. చెప్పు. ఏం చెప్పంటావు రాఘవ? రవి పుట్టిందే నీకోసం. మళ్ళీ పుట్టబోయేది కూడా నీకోసమేరా? ఆ మాట రవియే చెప్పాలమ్మా. ఐ లవ్ యూ రాఘవ. ఐ లవ్ యూ. I live for you. I die for you. అలక, ఏంటి? రాఘవంత కాకపోయినా కానీ ఒక జన్మ అటు ఇటు వేసుకున్నా నేను నిన్నంతలా ప్రేమిస్తున్నాను తెలుసా? మనది కూడా స్వచ్ఛమైన ముత్యం లాంటి మట్టి వాసన లాంటి ప్రేమ కదే, అవును కదా? అవును అవును. ఏయ్ కొత్త జంట, ఏంటా గుసగుసలు? ఇప్పుడు మీ పెర్ఫార్మెన్స్ రచ్చ రచ్చ